భారత ఐక్యత దూత లౌహ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మేరా యూత భారత్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని ముందుగా నగరంలో సూర్యమహల్ జంక్షన్ వద్ద ప్రారంభించారు. సూర్యమహల్ జంక్షన్ నుండి 7 రోడ్ల కూడలి మీదుగా అంబేద్కర్ ఆడిటోరియానికి చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జాతీయ ఐక్యత యాత్ర ద్వారా భారతదేశ ఐక్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని, సర్దార్ వల్లభాయ్ పటాన్కి చిత్రపటానికి ముందుగా పుష్పాంజలి ఘటించి సేవలను స్మరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు బలమైన పునాది వేశారని, ఎన్నో విభిన్న రాజ్యాలను ఒకే భారతదేశంగా ఏకం చేయడం ఆయన చారిత్రాత్మక కృషికి నిదర్శనమన్నారు. ఆయన ధైర్యం, దూరదృష్టి, అచంచల నిబద్ధత ప్రతి భారతీయునికి ఆదర్శమని అన్నారు. నేటి యువత సర్దార్ పటేల్ దేశభక్తిని, క్రమశిక్షణ, సేవాభావాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. భారత ఐక్యతను కాపాడే కర్తవ్యాన్ని గుర్తు చేసుకునే రోజు ఇది అని అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె రజని అన్నారు. దేశ నిర్మాణానికి ఆయన చేసిన త్యాగాలు, నిర్ణయాలు నేటికి భారత పరిపాలనలో మార్గదర్శకంగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు. పటేల్ స్ఫూర్తితో దేశం మరింత బలంగా, ఐక్యంగా ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, మేరా యువ భారత్ కన్వీనర్ కె వెంకట్, ఉజ్వల, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మై భారత్ 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 మాతరం 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 భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలు. మై భారత్ మై భారత్ మై భారత్ ఏకీకృత భారత్ మై భారత్. ఉక్కు మనిషిగా భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు పొంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ ఏక్ భారత్ పేరుతో దేశవ్యాప్తంగా ఏకతా యాత్ర అనేది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది ఆయన ఆధ్వర్యంలో. దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం సూర్యమహల్ జంక్షన్ నుండి అలాగే అంబేద్కర్ కోటరాము స్టేడియం వరకు ఈరోజు ఈ యాత్ర చేపట్టడం జరుగుతుంది. దీనికి ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ నడిపుది ఈశ్వరరావు గారు ఈ యాత్రలో ముఖ్య భూమిక పోషిస్తూ ఆయన ఈ కార్యక్రమం రావడం జరిగింది. అలాగే మన గౌరవ కలెక్టర్ గారు, ట్రైనీ కలెక్టర్ గారు పృథ్వీరాజు గారికి అలా రావడం జరిగింది. ఆర్డీఓ మేడం గారు, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, అలాగే పెద్ద ఎత్తున యువకులు అందరూ కూడా పాల్గొన్నారు. అన్ని విద్యా సంస్థల నుండి ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలు ఉన్నాయో అవన్నీ ముందుకు తీసుకెళ్లాలి, భావితరాలకు తెలియాలి. ఆయన ఆశయాలు, దేశభక్తిని మనలో కూడా పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో దీన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ నమస్కారం.